హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మన మొబైల్‌లో ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది. తొందరగా డ్రైన్ అయిపోతుంది. అండ్ దానికి కారణం మనం ఏమనుకుంటామంటే, మన ఫోన్ కొని సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి బ్యాటరీ పవర్ తగ్గిపోతుందని అనుకుంటాం. కానీ దానికి అసలైన రీజన్ వచ్చేసి ఏంటంటే, మన మొబైల్‌లో ఈ సెట్టింగ్స్ అనేవి డిసేబుల్‌లో ఉండడం. ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉండడం వల్ల మన మొబైల్‌లో ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్‌గా డ్రైన్ అయిపోతుందన్నమాట. అండ్ ఈరోజు మనం ఏం ఏం చేస్తున్నామంటే, ఆ సెట్టింగ్స్ ఆఫ్‌లో ఉన్నాయా, ఆన్‌లో ఉన్నాయా అని చూసుకొని వాటిని ఎనేబుల్ చేసుకోవాలా, డిసేబుల్ చేసుకోవాలా అని చూసుకుంటాం. ఓన్లీ ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన మొబైల్‌లో ఛార్జింగ్ అనేది ఇంకా 2, 3 ఇయర్స్ మన మొబైల్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని లైట్‌గా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లొకేషన్ అంటుంది. లొకేషన్ మీద క్లిక్ చేసుకోండి. లొకేషన్ మీద క్లిక్ చేసినాక మనకి ఇక్కడ పొజిషన్ కంట్రోల్ అని ఉంటుంది. ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ 2 ఆన్‌లోనే ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు ఇక్కడ పైన వైఫై, బ్లూటూత్ ఇక్కడ ఆఫ్ చేసుకున్నా కానీ మనకు ఇక్కడ కింద 24 అవర్స్ ఇవి ఆన్‌లోనే ఉంటాయి అన్నమాట. అండ్ దీనివల్ల మనకు మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా డ్రైన్ అవుతుంది. ఇవేంటంటే మనకు మన దగ్గరలో వైఫై కానీ, బ్లూటూత్ కానీ ఏమన్నా ఉందా అని 24 అవర్స్ సర్జింగ్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇలా సర్జింగ్ చేసినప్పుడు మన మొబైల్ ఛార్జింగ్ అనేది డ్రైన్ అవుతుందన్నమాట. అండ్ మన దగ్గరలో ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయని ఈ వైఫై అండ్ బ్లూటూత్ ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇవి బ్యాక్గ్రౌండ్లో ఇలా వర్క్ అవ్వడం వల్ల మన మొబైల్ ఛార్జింగ్ అనేది డ్రైన్ అవుతుందన్నమాట. అండ్ మీరు ఎప్పుడైతే అవసరం లేదనుకుంటారో వాటిని ఇలా ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు 24 అవర్స్ వైఫై, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారు అనుకున్నప్పుడే వీటిని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు అవసరం లేదంటే వీటిని ఇలా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి అన్నమాట. దీనివల్ల కూడా మన మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెట్టింగ్ కోసం మళ్ళీ మీరు సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని లైట్గా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని లైట్గా కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ కలర్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ నాది కూల్ అని ఉంది. ఒకవేళ మీది డిఫాల్ట్ ఉన్నా, వామ్ ఉన్నా కానీ కూల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు డిఫాల్ట్ పెట్టుకుంటే డిస్ప్లే అనేది నార్మల్ కలర్లో ఇలా కనబడుతుంది. ఇలా నార్మల్ ఆరెంజ్ టైప్లో కనబడుతుంది. అదే వామ్లో పెట్టుకుంటే ఇలా రెడ్డిష్ కలర్లో కనబడుతుంది. అండ్ ఇవి ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మొబైల్ పిక్సెల్స్ అనేవి హీట్ అవుతాయి అన్నమాట. మన బ్యాటరీ ఛార్జింగ్ యూజ్ చేసుకొని హీట్ అవుతాయి. అలా హీట్ అవ్వడం వల్ల మన మొబైల్ పవర్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతుంది. అండ్ దీన్ని మీరు కూల్లో పెట్టుకోవడం వల్ల మన మొబైల్ ఛార్జింగ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్ కోసం మళ్ళీ సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనెక్షన్ అండ్ షేరింగ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద చూసుకుంటే ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది. ఒకవేళ మీకు కనెక్షన్ అండ్ షేరింగ్ లేకపోతే సెర్చ్ బార్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్లో ఉంది. దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. చాలామందికి ఆఫ్లో ఉంటుంది. ఇది ఆఫ్లో ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ మెయిన్గా మన మొబైల్లో ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు యాడ్స్ రన్ అవుతుంటాయి. ఆ యాడ్స్ వల్ల మెయిన్గా మన మొబైల్లో ఛార్జింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది. యాడ్స్ రన్ అవ్వద్దంటే ఫస్ట్ ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి. ప్రైవేట్ డిఎన్ఎస్ ఆన్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న ఈ కోడ్ని ఎంటర్ చేయండి. ఈ కోడ్ను ఎంటర్ చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు యాడ్స్ అనేవి రన్ అవ్వవు. మెయిన్ రీజన్ మన ఛార్జింగ్ తగ్గడానికి యాడ్స్ అనేది రన్ అవ్వవు కాబట్టి మనకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అసలు ఇది వచ్చేసి మెయిన్ సెట్టింగ్ అన్నమాట. ఇది మనకు పైన స్టేటస్ బార్లో ఉంటుంది. మ్యాక్సిమం చాలామంది ఇక్కడ ఆటోమేటిక్ బ్రైట్నెస్ని, అడాప్టివ్ బ్రైట్నెస్ని ఆఫ్ చేసి పెడతారు. ఆఫ్ చేసి పెట్టి మొత్తం బ్రైట్నెస్ ఫుల్గా పెట్టేసి మొబైల్ వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం నీడలో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు మన స్క్రీన్ డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా వెలుగుతుంది. దీనివల్ల మన మొబైల్లో ఛార్జింగ్ అనేది తొందరగా డిక్రీజ్ అవుతుంది. అండ్ మీరు దయచేసి ఏం చేయాలంటే ఈ అడాప్టివ్ బ్రైట్నెస్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఒకవేళ మనం ఎక్కడ అవసరం ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు మాత్రం అది బ్రైట్ అవుతుంది. ఒకవేళ మనం నీడకు వచ్చినప్పుడు, షాడోలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మన మొబైల్లో ఛార్జింగ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనం మొబైల్లో బ్యాటరీ అనేది చాలా రోజులు వస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్ సెట్టింగ్, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సెట్టింగ్. దానికోసం మీరు మళ్ళీ స్టేటస్ బార్ని ఓపెన్ చేసుకొని కిందికి డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు డార్క్ మోడ్ కనబడుతుంది. ఈ డార్క్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఎక్కడైతే డిస్ప్లే అవసరమో అక్కడనే స్క్రీన్ అనేది ఇలా లైట్ వస్తుంది అనమాట. మనకి ఎక్కడ అవసరం లేదో అక్కడ అంతా డార్క్ కలర్లో ఉంటుంది. దీనివల్ల మనకు
డిస్ప్లేలో ఉన్న లక్షల కోట్ల పిక్సెల్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. మనకి ఎక్కడ అవసరమో అక్కడనే ఆన్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఈ లక్షల కోట్ల లక్షల కోట్ల పిక్సెల్స్ ఆఫ్ అవ్వడం వల్ల మన బ్యాటరీ ఎంత సేవ్ అవుతుందో మీరే ఆలోచించుకోండి. అండ్ ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల మన మొబైల్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. కంప్లీట్ స్క్రీన్ అయిన వాళ్ళకైనా ఇది డిస్ప్లే సెట్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వేరే వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డార్క్ మోడ్ని మాత్రం మీ మొబైల్లో ఖచ్చితంగా 24 అవర్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. డార్క్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల మన మొబైల్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ఒకవేళ నేను డార్క్ మోడ్ ఆఫ్ చేసాను అనుకోండి, చూడండి మన స్క్రీన్ అనేది ఇంత బ్రైట్ అవుతుంది. ఇంత బ్రైట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఉన్న స్క్రీన్ మొత్తం ఉన్న పిక్సెల్స్ అన్నీ ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. ఇలా స్క్రీన్ మొత్తం వర్క్ అవ్వడం వల్ల మన ఛార్జింగ్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోతుంది. అలా నువ్వు డార్క్ మోడ్ ఆన్ చేసుకున్నావు అనుకోండి, ఒకవేళ నీకు ఎక్కడ పిక్సెల్స్ అవసరమో అక్కడ మాత్రమే వర్క్ అవుతాయి పిక్సెల్స్. మిగిలిన ప్లేస్లో మొత్తం ఇలా డార్క్ ఉండిపోతుంది అనమాట, ఇక్కడ చూసినట్టు. కాబట్టి ఎక్కడ మనకు పిక్సెల్స్ అవసరమో అక్కడనే వర్క్ అవుతుంది, మిగిలిన ప్లేస్ అంతా డార్క్ అయిపోతుంది. మన ఛార్జింగ్ అనేది ఇలా సేవ్ అవుతుంది. అండ్ చాలామంది స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్లో ఉండదు, అది ఆన్లోనే పెట్టుకుంటుంది. 24 అవర్స్ ఆన్లో ఉండడం వల్ల మన స్క్రీన్ అనేది డ్రైన్ అయిపోతుంది. ఈజీగా డ్రైన్ అయిపోయి మన మొబైల్లో ఛార్జింగ్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోతుంది. దానివల్ల మన మొబైల్లో ఛార్జింగ్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి స్క్రీన్ అనేది ఆటోమేటిక్ ఆఫ్లో పెట్టేసుకోండి. 24 అవర్స్ ఆన్లో ఉంటే ఆఫ్లో పెట్టేసుకోండి. మీరు సెట్టింగ్లో ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఆటో స్క్రీన్ ఆఫ్ నాది ఓన్లీ 1 మినిట్ ఉంది. ఎందుకంటే ఒకవేళ మనకు మొబైల్తో ఏ పని లేనప్పుడు ఆటోమేటిక్గా 1 మినిట్లో స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది చాలామంది 24 అవర్స్ 30 అవర్స్ అలా పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఆటోమేటిక్ స్క్రీన్ అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఓన్లీ 1 మినిట్ పెట్టుకోండి. మీకు ఒకవేళ స్క్రీన్తో ఎటువంటి పని లేకపోతే మీ మొబైల్ ఎక్కడున్నా కానీ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఆఫ్లో పెట్టుకోకపోతే మీ బ్యాటరీ అనేది ఖచ్చితంగా డ్రైన్ అయిపోద్ది, మీ మొబైల్లో ఛార్జింగ్ ఉండదు. కాబట్టి ఈ సెట్టింగ్స్ యూజ్ చేసి మీరు మొబైల్ని బ్యాటరీ అనేది ఇంకా చాలా రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన పేరుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.